హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు చాలా ఈజీ రెసిపీ, ఉప్మా రెసిపీ. కానీ ఇలాగిన చేసుకున్నారంటే చాలా సింపుల్గా అండ్ ఈజీగా అయిపోతుంది. ఒకసారి నేను చూపించిన విధంగా మీరు కూడా ట్రై చేసుకొని ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఎలాంటి వెజిటబుల్స్ లేకపోయినా ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను. ఉప్మా ముందుగా ఉప్మాకి కావాల్సిన పదార్థాలు: కొన్ని శనగిత్తనాలు, ఆవాలు, జీలకర్ర, అలాగే కొన్ని పోపు దినుసులు, 4 పచ్చిమిర్చి చీలికలు, 4 టమాటోలు, 2 ఎర్రగడ్డ చీలికలు. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక శనక్కాయ విత్తనాలు వేసి నెమ్మదిగా రోస్ట్ చేసుకోండి. స్లో ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకోండి. ఇప్పుడు శనక్కాయ విత్తనాలు వేగిన తర్వాత అన్ని పోపు దినుసులు వేసుకొని స్లో ఫ్లేమ్లోనే మెల్లిగా రోస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలు, ఎర్రగడ్డలు, అలాగే టొమాటోలు అన్నీ వేసుకొని కలుపుకుంటూ మెత్తగా మగ్గించుకోండి. సిమ్లోనే మగ్గించుకోండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా కొద్దిగా రాళ్ళ ఉప్పు వేసి ఒకసారి మళ్ళీ అంతా కలుపుకోండి. ఇప్పుడు మంట సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మెత్తగా మగ్గనివ్వండి. ఇలా మెత్తగా అయ్యాక కొద్దిగా కట్ చేసుకున్న కొత్తిమీర ఆకు వేసుకొని ఒకసారి అంతా స్పూన్తో కలుపుకోండి. నా రెసిపీస్ కన్నా మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మెత్తగా అంతా మగ్గిపోయాక ఇందులోకి కొద్దిగా వాటర్ పోసుకోండి. మీకు ఎంత ఉప్మా కావాలో దాన్ని బట్టి కన్సిస్టెన్సీ చూసుకోండి. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకోండి స్పూన్తో. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకున్నాక ఇలాగ వాటర్ అంతా బాయిలింగ్ అయ్యేంత వరకు హై ఫ్లేమ్లోనే పెట్టండి. ఇప్పుడు బాగా తెరల కాగుతున్నాయి నీళ్ళు. ఇప్పుడు దీంట్లోకి గోధుమ రవ్వ ఉప్మా వేసుకొని అంతా ఒకసారి స్పూన్తో కలుపుకోండి. నేను వేసిన ఉప్మా రవ్వ గోధుమ రవ్వ కాబట్టి ఉండలు కట్టదు. అంతా ఒకసారి స్పూన్తో కలుపుకొని అలాగే హై ఫ్లేమ్లోనే మంచిగా ఉడికించుకోండి రవ్వనంతా. మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి. ఇలా రవ్వ అంతా ఉడికిన తర్వాత బుడగలు వచ్చేటప్పుడు మంటను సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకోండి. అంతే, ఒకసారి కలుపుకొని ఇంకా సర్వ్ చేసుకోండి. మన టేస్టీ ఉప్మా రెడీ. చాలా సింపుల్గా అండ్ ఈజీగా ఒక 15 మినిట్స్లో మీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది ఇలా చేశారంటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.